ఇండియాకు ఆడిన సమయంలో ధోని యువరాజ్ సింగ్ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు కలిసి ఎన్నో మ్యాచ్ల్లో జట్టును గెలిపించారు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్లలో ధోని సారథ్యంలో యువరాజ్ సింగ్ అద్భుతంగా చెలరేగి ఆడాడు. ఎంతో క్లోజ్గా ఉండే వీళ్ళిద్దరి మధ్య ఓ బాలీవుడ్ భామ కారణంగా మనస్పర్ధలు వచ్చాయని తెలుసా? అప్పట్లో ఈ న్యూస్ ఒక సెన్సేషన్. 2007 ప్రపంచ కప్ తర్వాత యువరాజ్ సింగ్ ధోని ముఖాముఖి ఎదురుపడేందుకు కూడా ఇష్టపడలేదు. ఇద్దరు ఒకే టీంలో ఉన్న మైదానం బయట మాత్రం మాట్లాడుకోవడం మానేశారు. యువరాజ్ సింగ్ ధోని మధ్య వాగ్వాదానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొని అని చెప్తారు. 2007 వరల్డ్ కప్ విజయంతో ఎంఎస్ ధోనిలో నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. అన్ని ఫార్మాట్లలోనూ నెమ్మదిగా ఆడాడు. మరోవైపు ఈ సమయంలోనే బాలీవుడ్ నటి దీపికా పదుకొనితో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు జోరుగా వచ్చాయి. దీపికా పదుకొనికి సంబంధించిన ఓ సినిమా ప్రమోషన్ ధోని షారుఖ్తో మాట్లాడినట్లు తెలిసిందే. ఓ ఫంక్షన్లో దీపికా పదుకొని డాన్స్ కార్యక్రమానికి ధోని యువరాజ్ సింగ్ కలిసి వెళ్లారు. ఆమె డాన్స్ చేస్తున్న సమయంలో ఇద్దరు గుసగుసలాడుతూ ఆట పట్టిస్తూ నవ్వుకుంటున్న వీడియో కూడా వైరల్గా మారింది. అయితే ఆ తర్వాత ధోనికి బ్రేకం చెప్పేసిన దీపికా పదుకొని అకస్మాత్తుగా యువరాజ్ సింగ్తో డేటింగ్ మొదలుపెట్టింది. దీంతో యువరాజ్ సింగ్ పై ధోనికి కోపం పెరిగిపోయింది. అప్పటి నుంచి యువరాజ్ సింగ్ దూరం పెట్టడం ప్రారంభించాడు. ఇటు యువి దీపికా పదుకొని రిలేషన్షిప్ కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. యువరాజ్ వైఖరి తనకు నచ్చలేదని దీపిక ఓపెన్ గా చెప్పేసింది. ఇలా దీపిక ఇద్దరు క్రికెటర్ల మధ్య చిచ్చు పెట్టిందని అంటున్నారు.